నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. కన్యా రాశి వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి బేసిక్గా శనీశ్వరుడు 7వ స్థానంలో ఉన్నారు. వాళ్ళ 9వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆయన దృష్టి, ఆయన ఉండే చోటని బట్టి మనం చెప్పేది ఇప్పుడు. ఇది వీళ్ళకి బేసిక్గా జరిగే ఒక గ్రహచారాన్ని బట్టి మనకు ఉండదు. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఒక మూమెంట్ ఒక 4-5 స్టేజెస్లో మనం తీసుకోవచ్చు. దాన్ని చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి జనవరి నుంచి మే వరకు ఉత్తర భాద్రపద 3rd and 4th క్వార్టర్లో స్ట్రైట్ మోషన్లో ఉంటారు. అప్పుడున్న ఫలితాలు మాత్రం చూద్దాం. సో ఇప్పుడు ఆయన చూసే చోటల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వీళ్ళకి 2వ స్థానంలో కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళకి 5వ స్థానమైన మకర రాశిలో కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తులారాశి, మకర రాశి అన్న ఈ 2 స్థానాలు ఈ టైంలోనేమో యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రాగా దొరికే భాగ్యాలు ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది, దానికి హెల్ప్ చేస్తారు శనీశ్వరుడు. అదేలాగా ఫండ్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఆయన సాల్వ్ చేసి పెడతారు. ఇది ఇంకొకటి ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఉన్నటువంటి విషయాలు కూడా ఈయన సాల్వ్ చేస్తారు. పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైంలో వీళ్ళకి ఉంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి ప్రోగ్రెస్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా ఆయన చూసే చోట్లు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా రోజుల నుంచి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైంలో ఉంది. అదేలాగా
ఫారెన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఆ భాగ్యం ఈ టైం పీరియడ్లో ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో కేతు ఉన్నారు, 7వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, గురువు కూడా అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకి ఈ భాగ్యాలన్నీ వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. దీని తప్ప మనకి 9వ స్థానం అయిన పితాస్థానం, భాగ్యస్థానం అని చెప్పే వృషభరాశిని కూడా చూస్తున్నారు. ఆ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేకపోతే చదువు కోసం ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటుంది. కన్సల్టేషన్ టైప్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ పీరియడ్ ఏమో మంచి అవకాశాలు ఇస్తాయి. అదేలాగా ఏదైనా ప్రోగ్రెస్, వీళ్ళకి ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి వీళ్ళని తీసుకువెళ్ళడం, ప్రమోషన్స్, వాళ్ళని ఆనర్ చేయడం, అటువంటి విషయాలు కూడా ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు రెండో ఫేజ్ మే 17th నుంచి జూలై 27th వరకు ఉన్న పీరియడ్ ఏంటంటే రేవతి ఫస్ట్, సెకండ్ క్వార్టర్. అందులోనేమో 27th రిట్రోగ్రేడ్ ప్రారంభిస్తారు. రిట్రోగ్రేడ్ అయ్యే ముందర వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూస్తే ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫలితాలు. ఎందుకంటే మనకి లగ్నాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, 10వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, 7వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో కుదిరే అవకాశాలు బాగుంది. అదేలాగా బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ అనేది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. అది వీళ్ళకి ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా వీళ్ళకి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మనకి చెప్పేది మే 17th నుంచి ఉన్న టైంలో ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది, వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఉంటుంది, ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, లాభాలు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఖర్చుకి లాభానికి మనం ఏ ఎక్స్పెండిచర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి రిజల్ట్ మంచిగానే ఉంది ఈ పీరియడ్. తర్వాత రిట్రాగ్రేడ్ అవుతున్నారు. రిట్రాగ్రేడ్ అయ్యేటప్పుడు ఈ విషయాలు మనం చెప్పింది, ప్రాపర్టీ సంబంధించిన విషయాలు, పెళ్ళి సంబంధించిన విషయాలు, బిజినెస్ సంబంధించిన విషయాలు మనం చేసుకుంటూ పోతే ఆ టైం పీరియడ్లో కొద్దిగా డిలే అవ్వడం, లేకపోతే పోస్ట్పోన్ అవ్వడం. డిలే అవ్వడం అంటే అదే పోస్ట్పోన్ అవ్వడం, లేకపోతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, లేకపోతే కట్ అవ్వడం, ఇందుట్లో ఏదైనా జరగవచ్చు. అది మనకి ఆగస్ట్ 20th వరకు ఉన్న సమయంలో ఈ విషయాలు జరగవచ్చు. తర్వాత అది మళ్ళీ స్ట్రైట్ మోషన్కి వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ నార్మల్ అయిపోతుంది. అక్టోబర్ నెలలో మనకి ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి మనకి ఉత్తర పృష్ఠపద 4th క్వార్టర్కి వెళ్ళిపోతారు. అప్పుడు మనకి డిసెంబర్ 11th వరకు ఆయన వక్రనివర్తి అయ్యే వరకు ఉన్న సమయం ఉత్తర భాద్రపద 4th క్వార్టర్లోనే ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే మనం ఫస్ట్ చెప్పిన ఫలితాలు కొద్దిగా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైం పీరియడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మేజర్ చేంజెస్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంది. మంచి ఫలితాలే మనకి శనీశ్వరుడు ఈ నెల, ఈ సంవత్సరం మనకి ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అని చెప్తే మనకి మేజర్గా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి రావాలి. తిరునాగేశ్వరం వెళ్ళి రావడం, అదేలాగా వీళ్ళ శనీశ్వరుడికి పెళ్ళి అయిన చోట మనకి విలాంగుళం అని ఉంది, అక్కడికి వెళ్ళి రావడం తమిళనాడులో ఉంది. అది మనకి శనివారం రోజున లేకపోతే గురువారం రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేలాగా వీళ్ళకి ఫారెన్ వెళ్ళే దాంట్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ సిచ్యువేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే హైయర్ ప్రమోషన్ కావాలి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంది అనుకునే వాళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. శుక్రవారం రోజున ఎస్పెషలీ చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది. బేసిక్గా శుక్రవారం రోజున చేయొచ్చు, లేకపోతే వీళ్ళు త్రయోదశి రోజున చేయొచ్చు, లేకపోతే పంచమి రోజున చేయొచ్చు. చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. 4వ స్థానమైన ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే అమ్మగారు ఒక ఆరోగ్యం సంబంధించిన ఇష్యూస్ వీళ్ళకి ఉంటే వీళ్ళు రెగ్యులర్గా కోదండరాముడు ఒక ఆరాధన వీళ్ళు చేయడం, ఆయన గుడికి వెళ్ళి రావడం, అదేలాగా అన్నదానాలు చేయడం త్రయోదశి రోజున, అదేలాగా పంచమి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తుందండి. బేసిక్గా అది. థ్యాంక్స్ అండి.